హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్కిల్ స్కూల్. పల్లెదారులు మలుపు తిరిగిన క్షణం, గాలిలో ఒక్కసారిగా అలుముకున్నటువంటి నిశ్శబ్దం, ఇక ఎదుట కనిపించే ఒక చిన్న గుడి, వినిపించే ఒక అద్భుతమైన సవ్వడి. మన పూర్వీకుల ఊపిరి మన చెవిలో గుసగుసలాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. 3 రాళ్ళు, ఒక దీపం, కొద్దిపాటి బొగ్గుల పొగ. ఇవి ఆచారాలు కావు, మన జాతి వెన్నులో ప్రవహించే పరిరక్షక శక్తులు. పిల్లవాడు పుట్టే దగ్గర నుంచి పొలం పండే వరకు గ్రామం శ్వాసించే ప్రతి సెకను వెన్నంటి ఉంటూ వస్తున్నటువంటి అదృశ్య రక్షక శక్తి, అదే గ్రామదేవత. కానీ ఈ శక్తి ఎక్కడ పుట్టింది? ఎవరు రూపమిచ్చారు? ఏ యుగంలో మొదటి దీపం వెలిగింది? సో ఇప్పటికీ కూడా ఈ నమ్మకం ఇంకా కొనసాగుతూ వస్తూ ఉంది. ఇక ఈ రహస్యాలకు దారి చూపించింది ఒక కథ కాదు, పరిశోధన, అనుభవం, ప్రయాణం. ఇక మట్టి వాసనలో ఉన్నటువంటి ఈ ఒక్క నిజాన్ని వెలికి తీసి ఎంతో ధైర్యంగా, సో ఈ గ్రామ దేవతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా ధైర్యంగా ఎన్నో విషయాలు కూడా బయటకు తీసి, సో దాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించి మన ముందుంచారు డాక్టర్ శ్రీ పద్మ గారు. వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ పుస్తకం గురించి, గ్రామ దేవతల గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, అసలు మీ పుస్తకం చూసాము, చాలా అద్భుతం. అసలు దాంట్లో ఒక్కొక్క పదము కూడా, అంటే గ్రామ దేవతలు అంటే ఇలా ఉండేవారా, ఇలా ఉంటుందా, ఈ సాంప్రదాయం ఈ విధంగా ఉంటుందా అనేది చాలా క్లియర్గా కూడా దాంట్లో అర్థమయ్యేలాగా ఉంది. సో ఏంటి మేడం మీ పరిశోధనల్లో అసలు ఎట్లా తెలియంది ఈ గ్రామ దేవతల ఆరాధన అనే విషయం ఎట్లా తెలిసింది? అసలు ఒకరోజు చేసింది కాదు ఇది. ఓవర్ ఆల్మోస్ట్ 20 years. అది ప్లాన్ చేసుకోలేదు 20 సంవత్సరాలు చేస్తానని, బట్ అలా వచ్చింది. అలా రావటం మంచిదైంది అనుకుంటున్నాను, ఎందుకంటే దీనికి చాలా లోతుగా వెళ్ళటానికి అవకాశం దొరికింది. అలాగే చాలా విషయాలు ఇందులో కలపడానికి కూడా అవకాశం దొరికింది. చాలా కోణాల నుంచి చూడటానికి అవకాశం దొరికింది. అలాగా ఒక మాటలో చెప్పే విషయం కాదు, ఇందులో చాలా రకాల దేవతల్ని నేను ఇందులో విశ్లేషణ చేశాను. సో ఒక్కొక్క విషయం కూడా మేడం దాంట్లో చూస్తుంటే ఆశ్చర్యకరంగా, అంటే నిజంగా ఇలా ఉండేవా, ఇట్లా ఉండుందా అన్నట్టుగా కూడా అనిపించింది మాకు. చాలా మందికి కూడా ఈ గ్రామ దేవత గురించి వినడమే, కొన్ని ప్లేస్లలో చూడమే తప్పించి ఈ కాంక్రీట్ జంగల్లో అవన్నీ ఉండవు కదా మేడం. అవునవును. ఇంకా ఎట్లాంటి విషయాలు తెలుసా, ఏమనిపించింది మీరు ఆ బుక్ చేస్తున్నప్పుడు? గ్రామ దేవత మీద రీసెర్చ్ మొదలు పెట్టినప్పుడు నాకు తెలిసింది చాలా తక్కువ. గ్రామ దేవతల గురించి కానీ, గ్రామ దేవతలకి అమ్మ దేవతలు, స్త్రీ దేవతలు దేవతలు అయిపోయిన వాళ్ళు, స్త్రీలు దేవతలు అయిపోయిన వాళ్ళు, సతులు కానీ, వీళ్ళందరికీ ఉన్న సంబంధం కూడా నాకు అప్పుడు తెలియదు. సో ఇంకా చాలా విషయాలు, ఇంకా మిగతా మతాలతో కూడా ఈ దేవతకి ఉన్న సంబంధము అసలు నేను ఆలోచించలేదు నేను మొదలుపెట్టినప్పుడు. నా జయం ఒక్కటే, మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఈ దేవతకి అసలు చరిత్ర ఉన్నదా, గ్రామదేవతకి చరిత్ర ఉంటే ఏమున్నది అని మొదలుపెట్టి చేసినప్పుడు నాకు యాక్చువల్గా నాది ఆర్కియాలజీ బ్యాక్గ్రౌండ్. సో నా ఆర్కియాలజీ కాలేజ్తో మంచి ఉద్దేశంతో చెప్పారు ఏమిటంటే, అమ్మా ఏ సరస్వతినో, లక్ష్మినో, పార్వతినో రీసెర్చ్ చేయక, వాళ్ళ గురించిన హిస్టరీ రాసుకోక ఈ గ్రామదేవతకి ఎందుకమ్మా, గ్రామదేవతకి చరిత్ర ఉన్నది. నిజమే, నేను అడుగుదాం అనుకున్నాను మేడం, ఎందుకు వచ్చింది మీకు ఆలోచన అసలు గ్రామదేవత మీద రీసెర్చ్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? చాలా మంచి ప్రశ్న. ఎందుకు వచ్చిందో, నా ఏదో అంటారే పురిలో ఆ బుద్ధి ఎందుకు పుట్టిందో అని, ఎందుకు పుట్టిందో నాకు గ్రామదేవతలే పుట్టించారు, బహుశా పుట్టించారేమో. ఒకసారి నేనేమిటంటే పట్టిన పట్టు విడవకుండా నా కుందేటికి మూడే కాళ్ళు అంటారు కదా, అదే దీంతో ఎందుకు దొరకదు ఐ విల్ ఫైండ్ అవుట్, ఎక్కడో నేను చూస్తానని అలాగా అన్నిట్లో వెతకడం మొదలు పెట్టాను. ఏంటి, ఇన్స్క్రిప్షన్స్ అంటే శిలాశాసనాలు,
తామ్ర శాసనాలు వీటన్నిటిలోను. ఆహా. అలాగే కాయిన్స్ అంటే మన అంటే తాళపత్ర గ్రంథాలు. కాయిన్స్ ఉన్నాయి కదా, నాణ్యాలు, వెనకటి పురాతనమైనవి. నాణ్యాలు. అలాగే పురాతన తవ్వకాల్లో ఏమైనా విశేషాలు ఉన్నాయా, ఎక్కడైనా దేవత గురించి చెప్పారా అంటే తవ్వకాల్లో గ్రామ దేవత అని ఉండదు కదా. సో ఎలాగ కనుక్కోవడం గ్రామ దేవత అనేది ఎప్పటి నుంచి అసలు ఆ మాట వాడుతున్నారు. సో మహిషాసురుడిని తను శూలంతో పొడుస్తున్నట్టుగా ఉంటుంది. అది ఎంత పురాతనమైంది అని చూసుకుంటే మనకి 4వ శతాబ్దపు. సో కానీ మరి ఆమె గ్రామదేవతగా కూడా కొలుస్తున్నారు కొన్ని చోట్ల. అలాంటివి ఉన్నది. కానీ గ్రామదేవత అనే మాట ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారంటే, ఒకటి నాకు ఆల్రెడీ కొంచెం తెలుసు ఏంటంటే శ్రీనాథుడి సాహిత్యంలో ఉన్నది, కవిత్వంలో ఆయన చెప్తాడు. సో అది కాకతీయ టైమ్స్ నుంచి ట్రేస్ చేయొచ్చు. ఇంకా ఎర్లీగా ఏమైనా ఉన్నాయా? గ్రామదేవతకు సడన్ గా అప్పుడే యూజ్ చేయరు కదా, ఇంకా దానికి వెనక్కి ఏదో ఉంటుంది. అప్పుడు వాళ్ళు చెప్తున్నారంటే ఈయన గ్రామదేవతల గురించి మెన్షన్ చేస్తున్నాడు అందులో. ఇంకా దానికి వెనక్కి కూడా వెళ్ళొచ్చేమో. 10వ శతాబ్దం, 9వ శతాబ్దం, 8వ శతాబ్దం అలా మిడివల్ టైమ్స్ మనకి ఏమైనా దొరక్కపోతాయా అని వెతకటం మొదలు పెడితే అప్పుడు కొంత అక్కడక్కడ కనిపించడం మొదలు పెట్టాయి అనమాట. అంటే మీకు ఏమేమి కనిపించాయి మేడం సింబల్స్? అంటే ఒకటి స్వస్తిక్ అన్నారు, ఇంకోటి రౌండ్ గా వైట్ అండ్ రెడ్ బొట్లు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కుండలు పెట్టుకోవడం, దానిపైన ఇంకో చిన్న కుండ పెట్టడం, దానిపైన దీపం పెట్టడం, ఇట్లా అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. కుండ అంటే అమ్మ గర్భం. అది అసలు కుండ అనేదే మెయిన్ అన్నమాట. అది కుండ లైఫ్ ఇస్తుంది, ఎందుకంటే అమ్మ గర్భం లైఫ్ ఇస్తుంది. సో ఆ కుండ మోయటం అనేది ఆడవాళ్ళు మోయటం అంటే దేవతని మోస్తున్నట్టు వాళ్ళు. సో వాళ్ళు గర్భిణీ కావాలన్నా పిల్లలు కావాలన్నా ఆ దేవతను కొలుస్తారు. ఎందుకంటే దేవత ఫెర్టిలిటీ. ఆమె ఏంటి అంటే ఆమె అన్నిటికీ పుట్టుకనిస్తుంది. అన్నిటికీ, మన మనుషులకే కాదు జంతువులకి అందరికీ పుట్టుకనిచ్చేది ఆమె. అలాగే చెట్లకి, అన్నిటికీ, పాములు, జంతువులు అన్నీ కూడా వస్తాయి. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఆమె ప్రకృతి. ఆ ప్రకృతి ఎన్నో రూపాల్లో ఉంటుంది. ఆ రూపాలన్నింటినీ కొలుస్తున్నారు. సో కొలుస్తున్నారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఆమె భూదేవతని ఇప్పుడు కాదు, గ్రామదేవతని కొలిసేటప్పుడే కాదు, ఇంకా ఎంతో వెనక్కి వెళుతుంది. అది ఇండోస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత కాలం నుంచి ఉన్నది అని ఎలా తెలుస్తుందంటే, గ్రామదేవత అనే పేరు ఎప్పటి నుంచి వాడారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ గ్రామదేవత ఏ రకంగా ఇప్పుడు అనుకుంటున్నారు, అప్పుడు సింధు నాగరికతలో వాళ్ళు ఏమని పిలిచారో మనకు తెలియదు. ఎందుకంటే ఎంతో మంది స్క్రిప్ట్ని గురించి డెసిఫర్ చేశారు, కానీ అందరూ ఒప్పుకునే ఏది అగ్రిమెంట్ లేదు ఇంతవరకు. కానీ నేను రాసేటప్పటికి, నేను ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసేటప్పటికి మిగతా ప్రదేశాల, మధ్యప్రదేశ్లో కానీ ఇవన్నీ కూడా సింబల్స్ కనిపించడము, అలాగే దేవత మానవాకారంలో కూడా కనిపించడం అలా జరిగిందనమాట. ఒకటి ఏం చెబుదాం అనుకుంటున్నా అంటే, సింధు నాగరికతలో దేవతని ఎలా చూశారు అనేది ఒక సీల్ ఉన్నది మనకి. ఆ సీల్లో ఆమె ప్రసవిస్తున్నట్టుగా ఉంది. సీల్ ముద్ర, ముద్రలో ఆమె ప్రసవిస్తోంది. ఎలా ప్రసవిస్తోంది? ఏం ప్రసవిస్తోంది? చెట్లు చేమలు వస్తున్నాయి ఆమె గర్భం నుంచి. చెట్లు చేమలు వస్తున్నట్టుగా ఉంది. అంతకంటే క్లియర్ గా ఇంకేం చెప్పాలి? అంటే మనకి సమస్త ప్రకృతికి, మానవులకు అన్నిటికీ మూలం అక్కడి నుంచే మొదలైంది, అమ్మవారి నుంచి అన్నట్టుగా. ఇంకా మనకి ఏ స్క్రిప్ట్ చెప్పక్కర్లేదు, అంతే కదా, విజువల్ కనిపిస్తుంది అది. బొమ్మ అంత క్లియర్ గా ఉంది. సో ఆమె ప్రకృతి, ఆమె భూమి, భూదేవత. ఆ భూదేవత నుంచి వస్తోంది. ఆ భూదేవతని కొలుస్తున్నారు వాళ్ళు. ఇక భావనల నుండి ఆచారాల వరకు వాటిలో వచ్చినటువంటి మార్పులు ఒకసారి మనం మాట్లాడదాం మేడం. ఇందాక చాలా అంశాలు కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ దేవతారాధన అంటే ఈ గ్రామ దేవతల ఆరాధనలో వచ్చినటువంటి మార్పులు ఏంటి అసలు? ఇప్పుడు ఒక్క మాటలో చెప్పలేము, చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. గ్రామ దేవతారాధన భావన, గ్రామదేవత అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ గ్రామదేవత అన్ని సింధు నాగరికత కాలం నుంచి దేవత అంటే, అప్పుడు గ్రామదేవత అని పిలవము, ఆమెని ఫలప్రదాయని అంటాం. ఎందుకంటే
అనొచ్చు. అన్ని ఫలాలు ఆమె ఇచ్చేది. ఎంతవరకు ఈ భయం పాత్ర పోషిస్తుంది మేడం ఇందులో, ఈ పూజల్లో? సో భయం అనేది ఎప్పుడు ఇది అండర్లయింగ్ ఫ్యాక్టర్ మనకి. ఇప్పుడు అది భయంతోనే భక్తి వస్తుంది. సో ఇప్పుడు దేవతకే సంబంధించింది కాదు. ఇప్పుడు మీరు వ్రతం చేసుకుంటున్నారు, సత్యనారాయణ వ్రతం. ఆ కథలు విన్నప్పుడు మీకు తెలుస్తుంది భయంతోనే భక్తి వస్తుంది. ఎందుకంటే ఆ దేవుడు వాళ్ళని పనిష్ చేస్తాడు అనేది కూడా కథలు చెప్తారు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళు మర్చిపోయి ప్రసాదం కూడా తీసుకుపోతే అది చాలా తప్పు. వెంటనే గోడ మునిగిపోతుంది. సో ఈ భావన మనిషికి ఎప్పటి నుంచో ఉన్నది. అది గ్రామ దేవత నుంచి వేరే దేవుళ్ళకి కూడా అది వచ్చింది. కానీ నిజంగా మేడం ఖచ్చితంగా కూడా అంటే ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ఇట్లాంటి భయం కనిపించదు. కానీ గ్రామ దేవతలు అనేసరికి ఎవరు మాట్లాడినా కానీ ఒక భయం అయితే ఒకటి మనసులో లైట్గా వస్తూ ఉంటుంది. గ్రామ దేవతలు అనేసరికి ఎందుకు అది? అది బహుశా నేను చెప్పిన భయంకర రూపం ఆమె అన్ని తీసుకెళ్తుంది అనేది మనసులో ఉండి రావచ్చు. అది గ్రామదేవతని పట్టించుకునే వాళ్ళకి అది అసలు నేను మొదట చెప్పినట్టుగా గ్రామదేవతని గురించి నేను కూడా నాకు తర్వాత ఏంటి గ్రామదేవత ఉన్నది కదా, ఇక్కడ చూసినా ఉన్నది కదా, ఇది నేను ఎందుకని గమనించలేకపోయాను ఇంతకుముందు అంటే ఎంతోమంది మెజారిటీ అంటే ఎక్కువ మంది ఆమెని చేస్తున్నారు. కానీ కొంతమంది పట్టించుకోవట్లేదు. పట్టించుకునే వాళ్ళకి ఆమె భయపడటం కూడా తెలియదు కదా, అది పట్టించుకునే వాళ్ళకే తెలుస్తుంది. చాలా మటుకు కూడా మేడం ఇందాక మీరు చెప్పినట్టుగా మహిషము అంటే దున్నపోతును మొదట్లో ఎక్కువగా దున్నపోతులను బలిచ్చేదే కనబడేది. మీరు ఇందాక అన్నట్టుగా దున్నపోతు అనేది ఒక రాక్షసుడు రూపం కాబట్టి మహిషాసురుడు కాబట్టి దాన్ని బలివ్వడానికి ముందుగా ఆ విధంగా చేసేవాళ్ళ. ఎక్కువగా అవే కనిపించాయి గతంలో. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అన్నీ ఆపేశారు, బహిరంగంగా ఎక్కడ చేయట్లేదు ప్రస్తుతానికైతే. అది కరెక్ట్. సో దానికి ఎన్నో రకాలుగా మనం చెప్పవచ్చు. ఏమిటంటే కథలు ఏం చెప్తున్నాయంటే ఒక కథలో దేవత ఎలా దేవత అయింది, ఎగైన ఆడ మనిషి దేవత అయినట్టు ఈ కథలో కూడాను వస్తుంది. ఏమిటంటే ఆ కథ ప్రకారం ఒక ఈ టెన్షన్ మాదిగా బ్రాహ్మణ ఏంటంటే మనకి కుల వ్యవస్థ వచ్చింది కదా. ఈ కుల వ్యవస్థలో పైన ఉన్నది అందరికంటే పైన బ్రాహ్మడు, అందరికంటే నిమ్న వర్గం లోపల ఉన్నది మాదిగా. సో ఈ కులాలు ఇది ఎలా అవుతుంది ఆ టెన్షన్ ఈ గ్రామదేవత దీనిలో ఆరాధనలో కనిపిస్తుంది. ఈ కథ ప్రకారం ఏంటంటే ఒక యువకుడు విద్య నేర్చుకోవడం కోసం మాదిక కులం నుంచి వచ్చినా కూడా బ్రాహ్మణుని అని చెప్పుకొని వెళ్తాడు బ్రాహ్మణుడి దగ్గరికి. వెళ్ళి విద్య నేర్చుకొని అంత బాగా నేర్చుకున్నాడని చెప్పేసి బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. చేస్తే అంత బాగానే ఉంది. ఒకరోజు అతని తల్లి వస్తే చెప్తాడు, అమ్మ నువ్వు వచ్చావు కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భర్త లేడు కాబట్టి నువ్వు మొత్తం గుండు చేయించుకొని తెల్ల చీర కట్టుకొని ఏమీ మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడితే నీ మాటను బట్టి వాళ్ళు పట్టేస్తారు, ఏమీ మాట్లాడొద్దు అని చెప్తాడు. అట్లాగే అని చెప్పేసి శుభ్రంగా గుండు చేయించేసుకొని చీర కట్టుకొని వచ్చి వాళ్ళ ఇంటికి వస్తే ఆ అమ్మాయి అన్నీ చేసి పెడితే అంత తింటూ ఎంతో బాగుంది, ఆమెకు నచ్చి మాట్లాడొద్దని చెప్పాడు కదా, మోగది మాట్లాడదని మాట్లాడేసింది. ఆ మాట పద్ధతి అర్థమైపోతుంది కోడలికి. ఇది బ్రాహ్మణులు మాట్లాడే మాట కాదు, మోసం చేసేవాడు నా భర్త, నన్ను మోసం చేసి బ్రాహ్మణుడు అని చెప్పుకున్నాడు అని చెప్పేసి చాలా కోపంగా గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని నేను ఇలా మైలు పడిపోయాను. తను అది నమ్ముతుంది కదా, నేను బ్రాహ్మణులు, నేను మిగతా వాళ్ళతో కలవకూడదు అని గదిలోకి వెళ్ళి తలుపేసుకొని కాల్ చేసుకుంటాను. కాల్ చేసుకున్నాక చెట్టు మీద కథ ప్రకారం ఏంటంటే చెట్టు మీదకి వెళ్ళిపోయి చెట్టు మీద ఉంటుంది. అంటే ఆమె ఆత్మ ఉన్నట్టు అనమాట. అప్పుడు ఈ భర్త ప్రాధేయపడతాడు. అందరూ దిగిరమ్మని అడిగితే నేను దిగిరాను, నాకు నా భర్తని నా అత్తని ఇద్దరిని నాకు బలి ఇవ్వాలంటుంది. అంటే వాళ్ళేంటి భర్త అత్త దున్నపోతూ
ఆ, మేక. ఆహా. సో ఆ దున్నపోతు మేక ఏంటి, సో దున్నపోతుని బలి ఇచ్చినప్పుడు దున్నపోతు ఆమె భర్త అనుకొని, అందుకు చెప్తున్నాను నేను ఇది, ఆమె భర్త అనుకొని దున్నపోతుని ఆ, బలి ఇవ్వగానే వాళ్ళిద్దరూ ఐక్యమయ్యారు, దేవతను. సో దేవతకి దున్నపోతుకి తేడా లేదు, దున్నపోతే ఆమె. సో నగరీకరణ, పట్టణీకరణ పెరిగిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా? ఎట్లా ఉంది అసలు ఇప్పుడు? నేనేం చేస్తానంటే నా పుస్తకంలో ఆ, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నది, విశాఖపట్నంలో జరుగుతున్నది, ఈ సిటీస్ అన్నిటిలో కూడా ఏం జరుగుతున్నది అంటే ఎన్నో గ్రామాలు వచ్చి కలిసిపోయాయి. నగరంలో కలుస్తున్నాయి. అప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంది. ఎన్నో గ్రామాలు, ఒకప్పుడు గ్రామ దేవతలన్నీ కూడా మళ్ళీ ఆ దేవతలు అలాగే వాళ్ళు ఆరాధన చేస్తూనే ఉన్నారు, కానీ ఆరాధనలో మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందంటే ఆ గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా ఆ గ్రామ ప్రజలే కాదు, ఒక్కొక్కసారి ఆ గ్రామ ప్రజలు ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు వేరే పనులు చేసుకోవడానికి. ఎవరో బయట వాళ్ళు అక్కడ ఈ ఈ తెలుగు మాట్లాడే వాళ్ళే కాకుండా ఒక్కొక్కసారి వేరే ప్రాంతపు వాళ్ళు కూడా రావటం. ఎందుకంటే ఇది నగరంలో ఎన్నో ఉద్యోగం వీళ్ళకనో దిగుకోవడానికనో అవకాశాలు వచ్చినప్పుడు వస్తారు వాళ్ళు. సో వీళ్ళు వచ్చినప్పుడు ఈవెన్ వేరే తెలుగు వాళ్ళైనా సరే వచ్చినప్పుడు వాళ్ళందరి అవసరాలు ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళ అవసరాలు వేరేగా ఉంటాయి. అలాగని ఆ దేవతని ఆరాధన మానేశారా? మానేయలేదు. వీళ్ళు వాళ్ళు కలిపి ఆరాధన కలగలిపి ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి అక్కడ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను ఆ దేవతల దగ్గరికి వెళ్ళి ఏమేమి తేడాలు వచ్చాయి అని ఒక్కొక్క దేవతను గురించి రాశాను అందులో. విశాఖపట్నం దేవతలో బురుజులు లేదనంటే ఒక గడి కోటలు, అక్కడ కూడా బయట కూడా అమ్మవారిని పెట్టుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు కానీ ఖచ్చితంగా ఇయర్లీ అక్కడ వాటికి అంటే శాంతపరచడము ఇట్లాంటివి చేయాలి అని అంటుంటారు కదా మేడం, నిజమే? అదేమిటంటే ఇప్పుడు ఒక చిన్న గ్రామం ఒక్కోసారి ఇది ఒక రాజు వచ్చి దాన్ని తన క్యాపిటల్గా మార్చుకుంటాడు, తన రాజధాని. అలా మార్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ దేవతని ఆయన ఆరాధిస్తాడు, ఆ దేవత తనకి యుద్ధంలో విజయం తీసుకొస్తుంది అన్ని. సో ఆ దేవత తనకి చాలా కథలు ఉన్నాయి, కత్తులు ఇవ్వటము, ఈ కత్తితోనే నువ్వు పోరాడని చెప్పినట్టుగాను ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు నేటి యువతకు ఏ విధంగా ఈ గ్రామ దేవతల గురించి అర్థమయ్యేలా చెప్పాలి అంటే చాలా మందికి తెలియదు, అదొకటి. ఆ తర్వాత దీన్ని భవిష్యత్ తరాలకు ఎంతవరకు దీన్ని తీసుకెళ్ళగలుగుతున్నాం, ఎంతవరకు ఇది ఉంటుందంటారు? ఈ రెండు ఏం చెప్తారు దీనికి? 2013లో పబ్లిష్ చేశాను నా పుస్తకం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది ఈ గాడెస్ బుక్. ఎందుకంటే పెద్దగా ఉంటుంది, ఇంకా ఇదిగా ఉంటుంది. ఇందులో కొన్ని తీసేసాము, అందరికీ అందుబాటులో ఉండే విషయాలు మాత్రం మాట్లాడుతూ. ఆ బుక్ పబ్లిష్ చేసే ముందు నేను ఎప్పుడో 20 ఏళ్ళ పాటు దీన్ని అలా దాని మీద కూర్చోవడం సరిపోయింది, దాన్ని వెంటనే పబ్లిష్ చేయడం నాకు చాలా మధ్యలో వచ్చాయి. అలా రావటం కూడా మంచిదైంది, నేను చెప్పినట్టు మొదట్లో దాని బ్రెడ్త్ డెప్త్ కూడా పెరిగింది. ఎందుకంటే నా అనుభవాలు అమెరికాలోనే కాకుండా క్లాస్ రూమ్లో కాకుండా అలాగే నేను రీసెర్చ్ పేపర్స్ ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన ఇది, అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో నేను మొదటి ప్రాజెక్టుతో వెళ్ళినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ తీసుకుంటూ, తర్వాత జపాన్ ఇటు వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసిన ఇది అక్కడ కూడా దేవతని వాళ్ళు బౌద్ధ దేవత అయిపోయి ఆమెని చైనా జపాన్లో కూడా ఎలాగ ఇది చేస్తారు. అక్కడ నేను ఒక దీన్ని కూడా పబ్లిష్ చేశాను, హారతి అనే దేవత. ఇప్పుడు గ్రామదేవత ఎలా వర్షిప్ చేస్తున్నారు, అది ఎప్పుడు 1994లో 1994లో గ్రామదేవత అప్పుడు చేస్తున్నది వాళ్ళందరినీ వెళ్ళి అడిగి కలెక్ట్ చేసిన దీంతో ఈ దేవతని ఇలా వర్షిప్ చేస్తుంటే ఆడవారిని ఎందుకు ఇలా చూస్తున్నారు అనే ప్రశ్నతో వెళ్ళాను, దాని గురించి రాద్దామని. అది స్ట్రైట్ ఫార్వర్డ్, కానీ అది దేనికో వెళ్ళి చాలా వేరే ప్రశ్నలన్నీ వచ్చాయి. ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఇవన్నీ చరిత్ర అంతా తిరగదోటం అయింది. మేడం, మీరు రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కొద్ది రోజుల క్రితం నుంచి కూడా మీరు చాలా ప్రాంతాలు తిరుగుతున్నట్టుగా తెలిసింది. అక్కడికి వెళ్ళి మీరు ప్రత్యక్షంగా చూసినప్పుడు అవి మీరు ఆల్రెడీ పుస్తకాల్లో రాసినవి కూడా అక్కడ బయటపడ్డాయి, తెలిసాయి అనే విషయం కూడా ఉంది, నిజమేనా? సో
ఎక్కడికెక్కడికి వెళ్ళారు ఈ మధ్య కాలంలో? ఇక్కడ ఈ మధ్య నేను ఇండియా వచ్చాక ఇలా కొన్ని ఆర్కియలాజికల్ సైట్స్ వెళ్దామని చాలా మామూలుగా ఏ రీసెర్చ్కి అని కాదు, జస్ట్ వెళ్ళి చూద్దాము అని వెళ్ళాను. బిర్లా స్వర్గం కేవ్స్కి వెళ్ళాను. ఆ తర్వాత ప్యాలియోలిథిక్ సైట్స్ చూశాను, అది కర్ణాటకలో. సో అక్కడ స్వస్తిక సింబల్స్, అది రాక్ బ్రూసింగ్స్ లో చాలా కొండ ఎక్కి చూడాలి, ఎన్నో ఉన్నాయి అక్కడ. వాళ్ళు ప్యాలియోలిథిక్ టైమ్స్ అంటే మీరు పాత రాతి యుగము కొత్త రాతి యుగము టైంలో వాళ్ళు ఆ కొండల మీద ఒక ఎర్ర దీంతో ఎర్రమట్టి రంగులో కనిపిస్తాయి, అవన్నీ చిత్రాలన్నీ వేశారు. ఫైనల్గా మేడం, ఈ ర్యాపిడ్ ఫైర్ మీరు స్పీడ్గా దీనికి సంబంధించి టక్కన ఆన్సర్, అట్లాగే గ్రామ దేవత గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పురాతన ఫలప్రదాయని గ్రామ దేవతగా మారి ఎన్నో రూపాలలో జైనములో, బౌద్ధములో, శైవంలో, వైష్ణవంలో దేవతలుగా కనిపిస్తుంది. రైట్. అట్లాగే భయం ముఖ్యమా భక్తి ముఖ్యమా అంటే ఏం చెప్తారు? రెండు ఒకదానికి ఒకటి లేకుండా ఇంకోటి లేదు. అట్లాగే మీకు పర్సనల్గా దగ్గరైనటువంటి ఆచారం ఏంటి? శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ పార్వతీదేవి వై బ్రహ్మకిల్లాలు వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వైతివి హరికి నీ గౌరమ్మ ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ఉన్న జనులకు కోర్కెలన్నీ సమకూర్చగా కన్న తల్లి వైతివి గౌరమ్మ కామతేను వైతివి గౌరమ్మ. ఇది అంతా చెప్పేస్తుంది నేను చెప్పిన గౌరమ్మ అంటే ఏంటి అనేది. గౌరమ్మ పూర్తిగా చెప్పేశారు. గౌరమ్మ గ్రామదేవత అని అనుకుంటే గౌరమ్మే లక్ష్మి, గౌరమ్మే కామధేనువు, బ్రహ్మ భార్య సరస్వతి, ఆమె పార్వతీదేవి, ఆమె ఎన్నో రూపాలతో ఏడేడు లోకాలని జనులకన్నీ కోరికలన్నీ తీరుస్తోంది. ఆమె కన్న తల్లి, ఆమె కామధేనువు, అన్నీ ఆమె కామధేనువు ఆవు ఆమె కదా, మనం అది మాట్లాడుకున్నాం. అట్లాగే మేడం 3 అంటే 3 wordsలో గ్రామదేవత పుస్తకం డిఫైన్ చేయండి అంటే ఏం చెప్తారు? 3 words డిఫైన్ చేయమంటే 3 words. గ్రామదేవతయే సతీదేవత, ఆమెయే లక్ష్మీ పార్వతి సరస్వతి. ఇంకా ఎన్నో రూపాలు జైనంలో కానీ, ఇందాక చెప్పాను కదా, బౌద్ధంలో కానీ, శైవంలో కానీ, వైష్ణవంలో కానీ, ఇంకా బౌద్ధం అంటే అన్ని రకాల బౌద్ధము, ఇంత చాలా ఉగ్ర రూపాలు ఉన్నాయి, మహాయాన బౌద్ధము, ఇలాగా అది ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. రైట్ మేడం. అట్లాగే ఫైనల్గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా హింట్ ఇస్తారా? నెక్స్ట్ ఏమైనా ఉందా ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్టు అంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళాలి, అది రామాయణంలోకి వెళ్ళాలి. రామాయణంలో విభీషణుడు రాముడికి ఎంతో భక్తితో సేవ చేస్తుంటాడు. ఆ విభీషణుడు బౌద్ధ మతానికి రక్షణ కల్పించే దేవుడిగా ఎందుకు శ్రీలంకలో కనిపిస్తున్నాడు? రైట్, అది మీరు బయటకు తీయబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అంశాలు కూడా, చాలా గ్రామ దేవతల గురించి కావచ్చు, ఎన్నో విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఎన్ని శతాబ్దాలు మారినా కూడా గ్రామ దేవత ఆరాధన ఇప్పటికీ కూడా కంటిన్యూ వస్తూ ఉంది. సో ఏ విధంగా మొదలైంది, ఏ విధంగా ఆరాధన మొదలైంది, ఏ విధంగా కంటిన్యూ అవుతూ ఉంది, సో పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా డాక్టర్ శ్రీ పద్మ గారు చాలా క్లియర్గా కూడా చెప్పారు. సో ఇది వాటి ఏబిఎన్ స్కిల్ స్కూల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.